నమస్తే. తెలంగాణలో రైతన్నలకి పండగ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఏరువాక పున్నమకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి బహుమతిని ఇచ్చేసింది. రైతే రాజు, రైతే వెన్నుముక అని చెప్పుకున్నటువంటి మన భారతదేశంలో, మన తెలంగాణలో గత 10 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి చేసినటువంటి మోసం అందరికీ తెలుసు. రుణమాఫీ చేస్తా అని చెయ్యకుండా ఇబ్బంది పెట్టినటువంటి కేసీఆర్, కానీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతోంది. ఇమీడియట్గా మరి అతిపెద్ద ఒక రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తోంది. అతి త్వరలో జీవో పాస్ చేస్తుంది. ఈ సంబరాలకు అందరూ రైతన్నలు సిద్ధం అవ్వండి. మరి ఇచ్చిన మాట, ఆడిన మాట తప్పకుండా. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఓర్చుకొని సోనియా గాంధీ తెలంగాణ ఏ విధంగా ఇచ్చారో, మరి అదే విధంగా సోనియా గాంధీ తనయుడైనటువంటి రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిండ్రు. మీరు ఆశీర్వదించిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, మంత్రివర్గం అంతా కలిసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని రైతులకి ఏకకాల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేయబోతోంది. రేపో మాపో జీవో విడుదలవుతోంది. మనమందరం కూడా సంబరాలు చేసుకొని ప్రభుత్వానికి రైతాంగం తరఫు నుంచి రైతులందరూ కూడా ప్రభుత్వానికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయాలని నేను విన్నవించుకుంటున్నా. గత ప్రభుత్వంలాగా కాదు, కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట, ఆడిన మాట తప్పకుండా నెరవేరుస్తుందని అతిపెద్ద హామీలన్నీ నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అందరికీ మా అందరి తరఫున, మీ అందరి తరఫున ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.